మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా సందర్భాల్లో మనకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా బాబు లేదా పాప పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. శాస్త్రబద్ధంగా దీనికి కారణం ఏంటంటారు? ఆ పిల్లలకి పూర్వజన్మ ఫలితం వల్ల తల్లిదండ్రులకు అదృష్టం వచ్చిందంటారా, లేదంటే ఆ పిల్లలు ప్రత్యేకమైన కొన్ని అంటూ ఉంటారు, కొన్ని అదృష్ట నక్షత్రాలు ఉంటాయి అంటారు, ఆ నక్షత్రాల్లో జన్మించడం ద్వారా తల్లిదండ్రులకు కలిసి వస్తుంది అంటారా? ఓవరాల్గా ఏది కరెక్ట్ అంటారు? నక్షత్రం అంటే ఒకటండి. ఆ నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో, మనకి 27 నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు. సో అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. 27 నక్షత్రాలు. ఇందులో మధ్యలో ఒకసారి అభిజిత్ కూడా ఉంటుంది. కాకపోతే అంటే అభిజిత్తుని మనకి ఈ నక్షత్రాల్లో పెట్టలేదు, సర్వతోభద్ర చక్రం వేసినప్పుడు పెడతారు. అయితే ఈ నక్షత్రనాథుడు కనుక ఏ నక్షత్రంలో పుట్టినా, ఈ నక్షత్రనాథుడు శుభయోగంలో ఉంటే, తల్లిదండ్రులకి బాగా కలిసి వచ్చేలా ఉంటే వాడు ఆటోమేటిక్గా ఉంటుంది. అది మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో నక్షత్రం బేస్ కంటే కూడా తండ్రి జాతకంలో కానీ తల్లి జాతకంలో కానీ సంతానం తర్వాత వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేది ఉంటుంది కొంతమందికి. మరి కొంతమంది పిల్లలకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి కుటుంబ స్థానం బాగుంటుంది. పిల్లల జాతకంలో బాగున్నప్పుడు అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకి వీళ్ళు పుట్టిన తర్వాత నుంచి కలిసి వస్తుంది. ఒకటి ఇలా అయినా ఉండాలి, లేదా అలాగైనా ఉండాలి. అంటే తండ్రి లేదా తల్లి జాతకాల్లో సంతానానికి ధనయోగానికి సంబంధాలు ఉంటాయి. ప్రతిసారి సంతానంతోనే సంబంధం ఉండదు. కొంతమందికి ఏమంటే నేను ఆ వెహికల్ కొన్నాను అప్పటి నుంచి బాగుందండి అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి గృహయోగానికి ధనయోగానికి సంబంధాలు ఉన్నాయి. ఆ గృహం కొనుక్కున్న నుంచి బాగుంటుంది, లేదా వాహనం కొనుక్కున్నప్పటి నుంచి బాగుంటుంది. ఇంకొంతమంది చూడండి పార్ట్నర్షిప్లోకి వెళ్ళాడంటే అక్కడి నుంచి బాగుందంటారు. పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటుంది కొంతమందికి. నేను జాతకం చూసినప్పుడు అతని జాతకం జనరల్గా చూస్తే ఏమీ లేదు అసలు అక్కడ. కానీ అతని జాతకంలో పార్ట్నర్షిప్ మూలంగా ధనయోగం ఉంది. అలాంటిది చిన్నదేదో చిన్నగా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇవాళ చూస్తే అతను అబ్బాయి ఏం పెద్దగా చదువుకోలేదు, నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు. ఏం చదువుకోలే అబ్బాయి. ఒకప్పుడు మీరు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ క్రితానికి వెళ్తే ఒక 20,000కి శాలరీకి జాబ్ చేసేవాడు. ఏదో సముద్రం దగ్గర ఉంటాయి దానికి సంబంధించింది అది చేసేవాడు. అలాంటిది ఇప్పుడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి. ఎలా సంపాదిస్తున్నాడు అంటే అలాగే పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి. ఆ పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసుకున్నాడు. కొంతమందికి పార్ట్నర్షిప్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొంతమందికి భార్య వచ్చినప్పటి నుంచి లేదా భర్త వచ్చినప్పటి నుంచి ధనయోగాలు ఉంటాయి. అంటే ధనాధిపతి భార్య రూపంలోనో భర్త రూపంలోనో కనెక్టివిటీ ఉంటుంది. చాలామంది జాతకాలు చెప్పామని మీ అమ్మాయి పుట్టిన తర్వాత మీకు కలిసి వచ్చిందంటే అవును అంటాడు. లేదా మీకు సంతానం కలిగిన తర్వాత యోగం కలిగిందంటే అవునండి అంటాడు. అలా ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దగ్గర టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ధనయోగంలో కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి భూయోగంలో కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి జాబ్ పరంగా కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అది ఏ రూపంలో కలిసి వస్తుంది అనేటువంటిది అక్కడ ఉండే గ్రహం డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే నక్షత్రాలు అంటారా, కొన్ని గురు నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అంటే గురు నక్షత్రాలు అంటే ఏంటి? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. లేదా శుక్ర నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అదేవిధంగా బుధుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు బుధ నక్షత్రాలు కూడా పనిచేస్తాయి. చాలామంది బుధ నక్షత్రాల్లో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఉంటుంది. ఇప్పుడు ఆశ్లేష, జ్యేష్ఠ అనేసరికి భయపడతారమ్మా, ఆశ్లేష సర్ప నక్షత్రం అండి. తెలివితేటలు బాగా ఉంటాయి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. సర్పం అధిపతి అయ్యాడు, అంతేగాని అంత మాత్రం చేత అదేదో బ్యాడ్ నక్షత్రం అని కాదు. అలాగా మీకు సహజంగా శుభత్వం కలిగిన నక్షత్రాల్లో పుట్టిన కొంత ఆ ఇంటికి, ఎందుకంటే ఆ గురుగ్రహ ప్రభావం శుక్రగ్రహ ప్రభావం ఇంటికి ఎంటర్ అయింది కదా, పాప రూపంలో బాబు రూపంలో, అది కొంతవరకు బాగుంటుంది. అలాగే కొంతమందికి మీరు చూస్తూ ఉంటే మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి నాకు ప్రమోషన్ వచ్చిందండి, మా అమ్మాయి ఇలా కడుపులో పడింది నాకు ప్రమోషన్ వచ్చిందండి అంటాడు. లేకపోతే ఇలా పుట్టింది, హాస్పిటల్లో పుట్టింది, మాకు ప్రమోషన్ వచ్చిందండి అని తండ్రి చెప్తుంటాడు. అప్పుడు రవి నక్షత్రాల ప్రభావం ఆ జన్మజాతకంలో తండ్రికి, ఆ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో తండ్రికి ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది పుట్టినప్పటి నుంచి. అలాగా ప్రతిదీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మరి కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమండి పలానా ఇప్పుడు అమ్మాయికి ఒక 6వ నెల, ఇంకో 2-3 నెలల్లో ఆపరేషన్ చేయబోతున్నాం, డాక్టర్ గారు చెప్పేశారు ఇది ఫ్రీ, ఇది అవ్వదని, మరి మనకు ముహూర్తం కావాలి. ముహూర్తం పెట్టుకున్నప్పటికీ నేనేమంటానంటే
ఇంత మంచి ముహూర్తంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టాలంటే ఒకటి అమ్మవారి అనుగ్రహం ఉండాలి, అంటే రోజు లలిత చేసుకునే వాడైనా అయి ఉండాలి, లేదా ఆ జాతకుడు ఆ జీవుడికి అంత అదృష్టం ఉండాలి. మంచి ఆయుష్, మంచి ధనయోగము, మంచి భార్య వచ్చే యోగాల్లో పెడతాం ముహూర్తం. లేకపోతే ఏమవుతుందంటే, నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ మాసం అనుకోండి, నేను ఎవరికో ఉదాహరణ జూన్ 30వ తేదీ పెట్టాను అనుకుందాం. జూన్ 30వ తేదీ పెట్టినప్పుడు ఫలానా సమయంలో పెట్టాం. ఆ ముందు రోజు ఆ తల్లికి నొప్పులు వచ్చేసి అయ్యి బాబాయ్ నేను ఉండలేకపోతున్నాను ఆపరేషన్ చేస్తారు. కడుపు పెయిన్స్ వచ్చేసి ఏం చేస్తారండి? లేదమ్మా ఒకరోజు ఆగుదామని ఆగుతారా? ఎవరు ఆగరు, ప్రాణానికి కష్టం కదా, చేసేస్తారు. అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ ఆ జీవుడు ఈ యొక్క తల్లిదండ్రులకి, అత్తమామలకో తాతగారికో వీళ్ళందరికీ రుణపడి సమయంలో ఒక సమయంలో పుడతాడు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మేము పెట్టిన ముహూర్తంలో పుట్టలేడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సంతానం పుట్టినప్పటి నుంచి కలిసి రావడం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. వాళ్ళ పర్సనల్ చార్ట్లో తల్లిదండ్రులు బాగుండే యోగం అని చెప్పి ఇవన్నీ యోగాలు అంటారు వీటిని. అంటే నువ్వు దీని గురించి ఏమి ట్రై చేయకపోయినా, పెద్దగా ట్రై చేయకపోయినా ఆటోమేటిక్గా వచ్చే యోగాలు అంటే నీ యోగంలో ఉంది. ఇప్పుడు నీకు బ్యాంకులో డబ్బులు ఉంటే ఏటీఎం కార్డు పెట్టిన వెంటనే డబ్బులు వస్తుంది. అదే నీకు అప్పు కావాలంటే నానా రకాల ప్రయత్నాలు చేయాలి. వాడికి ఆ మాటలు చెప్పాలి, ఈ మాటలు చెప్పాలి, లేకపోతే ఇంకోటి ఏదో ప్రయత్నం చేయాలి, ఓ తాకట్టు పెట్టాలి, లేకపోతే ఏదో చేయాలి. కానీ ఏటీఎం పెడితే డబ్బులు ఎప్పుడు వస్తాయి? నీకు అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు. అలాగే వీళ్ళకి యోగం ఉన్నప్పుడు కలిసి వచ్చే కొడుకు పుడతాడు, నడిసి వచ్చే కూతురు పుడుతుంది, భార్య ద్వారా డబ్బులు వస్తాయి, భర్త ద్వారా ఆస్తి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ నీ అంతటా నీకు ఒకటి కావాలి అనుకుంటే, సత్సంతానం కావాలి అని అనుకుంటే గనక అమ్మవారి అనుగ్రహం ఉండవలసిందే. లేదంటే నాకు ఏం చేస్తే నన్ను హ్యాపీగా ఉంటానంటే రోజుకు ఒక్కసారని లలిత చదవమని చెప్తాను. లలితా సహస్రనామాలు రోజుకు ఒక్కసారి చదివి చూడను. ఒక్కసారి 20 నిమిషాలు పడుతుంది సరిగ్గా, అది కనుక చదవగలిగితే 20-25 నిమిషాలు. మహా అంటే నువ్వు స్లోగా చదివితే 30 నిమిషాలు. నువ్వు నీ జీవితంలో ఒక్క 30 నిమిషాలు నీది కాదనుకో నువ్వు కనుక భక్తి శ్రద్ధలతో చదివితే కొన్ని సంవత్సరాలు మారేసరికి నీ యొక్క పొజిషన్ మారడం ఖాయం, ఇంకా అందులో డౌట్ లేదు. అంటే ఒకటండి, ఇక్కడ ఏంటంటే అదృష్ట నక్షత్రాలను మీరు అడిగారు. ఇక్కడ ఒకటే, పుట్టే నక్షత్రం శుభగ్రహాలతో ఉండాలి. లేదా ఇందాక చెప్పాను కొన్ని గురు నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు, ఏది పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, లేదా భరణి, ఉబ్బ, పూర్వాషాఢ, లేదా బుధుడు బాగున్నాడు. బుధ నక్షత్రాలు అంటే సౌమ్యంగా ఉండే నక్షత్రాలు. అంటే ఏమిటవి? ఇందాక నేను చెప్పినట్టుగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. లేదు ఇందులోనే పర్టికులర్గా మనకి రవి నక్షత్రాలు ఇందాక నేను చెప్పినట్టుగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటివి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా నక్షత్రం కొంత పనిచేస్తే, ఇందాక నేను చెప్పిన నక్షత్రాల్లో కొంత పనిచేస్తే, ఆ పుట్టినటువంటి అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ తండ్రి ధనయోగం కలిసి ఉండాలి, లేదా తల్లికి ధనయోగానికి కలిసి ఉండాలి. లేదా వీళ్ళ తల్లిదండ్రుల జాతకాల్లో అమ్మాయి పుట్టినప్పుడు, అంటే సంతానం కలిగిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, సంతానం కలిగినప్పటి నుంచి ధనయోగం అనేది రాసిపెట్టి ఉంటుంది. బట్ జనరల్గా కొంచెం ధనయోగాన్ని మాత్రం ఇవి సహజ ధనకారకులు కాబట్టి వీటి వల్ల కొంత లాభం అనేటువంటిది ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.